సార్ రోష గారి టైటిల్ ఎందుకు పెట్టారు సార్? ఇది ఫస్ట్ టైటిల్ పెడతాం అనుకున్నప్పుడు తల పొగరుని పెడతాను అనుకున్నాను. అప్పుడు తర్వాత అందరూ చెప్పారు తల పొగరుని పెడితే చాలా ఎక్కువ అయిపోతుంది అని చెప్పారు. సరే తెల్ల పొగరు మానేసి రోషగాడు అంటే చిరంజీవి గారి సినిమా, అది అలా పేరు వస్తే దానికి ఒక ఇంట్రెస్ట్ వస్తుంది, దాని మీద ఒక జనాలకు ఒక ఏదో ఒకటి ఉంది అని. కానీ దీంట్లో విజయ్ ఆంటోనీ గారు ఇప్పుడు దాకా చేసిన స్టైల్ అన్నీ మార్చి ఒక కొత్త స్టైల్లో వెళ్ళిపోతున్నాం. ఒక మాస్, ఆయన ఫస్ట్ టైం పోలీసుగా చేస్తున్నారు. అది కొత్తగా కనిపిస్తుంది మీరు అందరికీ. ఈ టైటిల్ దేనికి వచ్చిందంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు వాడికి తలపొగరు ఎక్కువ అని చెప్తున్నారు. కానీ ఒరిజినల్గా ఆయన క్యారెక్టరు తలపొగరు లేదు, ఆయనకి చాలా సింపుల్ పర్సన్, ఒబిడియంట్ పర్సన్. కానీ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందంటే చుట్టూ ఉన్న వాళ్ళు వీడు ఎప్పుడు చూస్తే ఇలా చేస్తున్నాడు అలాంటి సీన్స్ జరుగుతున్నాయి. కానీ ఒరిజినల్గా ఆయనకి తలపొగరు లేదు అని మా సినిమాలో అలా ప్రజెంట్ చేస్తున్నాం. ఇది తర్వాత ఇంకేంటి సార్, రాజమౌళి సార్కు మీకు ఏమి సంబంధం ఉంది సార్? అదే రాజమౌళి గారు ఫస్ట్ ఇక్కడ చెన్నైలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు. ఆయన తండ్రితో నేను అసిస్టెంట్గా పనిచేసినాను. సమరసింహారెడ్డి, తర్వాత ఆయన వైజయంతి ఐపీఎస్, తర్వాత ఇంకా చాలా సినిమా చేశారు ఆయన. విజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో అసిస్టెంట్గా పనిచేశాను. అప్పుడు తెలిసి ఆయన తర్వాత ఆయన చేసిన సింహాద్రి సినిమాకు నాకు స్పెషల్ టైటిల్ ఇచ్చారు, కథ ఉదవి అని, స్టోరీ అసిస్టెంట్ అని సెపరేట్ కార్డు ఇచ్చారు. దానివల్ల అదే లింక్ నాకు సింహాద్రియే లింక్. ప్రసాద్ గారు చెప్పినప్పుడు సింహాద్రి అని పిలుస్తారు అందరి మధ్యలో. ఆ సినిమా పెద్ద హిట్ అయింది అక్కడ. దానివల్ల రాజమౌళి గారు టీం అని పిలుస్తాను. తర్వాత రాజమౌళి గారి సినిమా ఇంకా 2-3 సినిమాల్లో డిస్కషన్లో ఉన్నాను, స్క్రిప్ట్ సైడ్లో ఉన్నాను. ఎప్పుడు ఆయన నాన్న చేసిన మ్యాక్సిమం స్టోరీలో నేను డిస్కషన్లో ఉంటాను. సార్, విక్రమార్కుడు అలాగే ఉండదా ఈ సినిమా? ఆ సినిమాకు దీనికి లింక్ ఉంటుంది. ఆ సినిమా డిస్కషన్లో కూడా నేను ఉన్నాను. అప్పుడు ఈ స్టైల్ వేరు ఇది. కానీ ఆ సినిమా లాగా మా సినిమా ఉంటుంది, మాస్గా ఉంటుంది ఈ సినిమా. దాంట్లో కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది హీరోకు. ఆ ఫార్ములా ఉంటుంది దీంట్లో. అది ఆ సినిమాలో ఏ బీట్లో ఏ సీన్స్ ఉన్నాయో అలాంటి బీట్ ఆ బీట్లో ఆ ప్లేస్మెంట్లో అలాంటి ఎమోషన్ డ్రామా ఉంటుంది. కానీ కొంచెం చెప్పాలంటే దీనికి లింక్ ఏంటంటే ఫార్ములా 2 ఒకటే, అంతే. కథే వేరు, ఆ కథ వేరు, ఈ కథ వేరు, అలాగా.